హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నా. రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తుంచుకున్న ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. చిక్కుడుకాయని ఇక్కడ మనం ముందుగా ఉడికించలేదు కాబట్టి ఇలా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కుడుకాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ఇలా 50% కుక్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి. చిక్కుడుకాయ ఇలా కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా వేగిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినట్టు కారం, కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. రసంతో కానీ సాంబార్లో కానీ కలుపుకొని తింటూ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తోటి కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.